ప్రియమైనటువంటి సంగమ, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము గడిచిన 2 వారాలుగా భక్తుడు యెహెజ్కేలు గురించి ఆలోచించారు. అదే సమయమున యిర్మీయాను గురించి ఆలకించారు. జనులకి సత్యమును తెలియచేయాలని సంకల్పించినటువంటి దేవుడు తన నోటి బూరలనుగా సాధనాలనుగా వాడుకోదలుచుకున్నటువంటి భక్తులైనటువంటి వారికి ఇచ్చినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఇచ్చుటకై ఆయన మనసు కూడా నొచ్చుకొని ఉండి ఉంటుంది. స్వీకరించినటువంటి భక్తులు ఆ శ్రమని పంటి బిగువన భరిస్తూ ఎదురు చెప్పజాలక, మానజాలక దేవుని ఆజ్ఞను శిరస వహించి రోజులే కాదు, వారాలే కాదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ శ్రమలను అనుభవిస్తూ వచ్చారు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక పేద కుటుంబంలో పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు వారు ప్రయోజకులు కావాలని రాత్రింబగళ్ళు, చలి ఎండ వాన అని తేడా లేకుండా కాయ కష్టం చేసి 4 డబ్బులు సంపాదించుకొచ్చి తాము తినకున్నా పర్వాలేదని కడుపు కట్టుకుని పిల్లలకు మాత్రం పౌష్టిక ఆహారము సంపూర్ణంగా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వారి కడుపు నింపి కంటి నిండా నిద్రపోయేలాగా చేసి ఫీజులు కట్టి పాఠశాలలకి, కళాశాలలకి పంపించి ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగములను పొందుకొని వారి కాళ్ళ మీద వారు నిలబడి బాగా బ్రతకాలి, మాలాంటి బ్రతుకు వాళ్ళకి ఉండకూడదు అని ఎంతో శ్రమించి, ఎంతో సహనము కలిగి ఆ పిల్లల కోసము వారు త్యాగమవుతారు. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని, వారి శ్రమను, వారి త్యాగాన్ని అర్థం చేసుకోవలసింది ఎవరు? పిల్లలు కదా. ఇందులో కొంతమంది అర్థం చేసుకుని ప్రయోజకులు అవుతారు, మరికొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని మా అమ్మ నా కోసం ఎంతైనా ఇస్తుంది, ఏమైనా చేస్తుంది అని అవకాశంగా తీసుకొని అవే డబ్బులు పట్టుకొని హైదరాబాద్ లాంటి పట్టణానికి వచ్చి, ఇవన్నీ నిజంగా రియలిస్టిక్గా ఈ వార్తల్లో వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మొన్ననే పేపర్లో వచ్చినటువంటి మాట, ఒక తల్లిదండ్రులు కుమారుడు నేను సివిల్స్ చదువుతాను డాడీ, అందుకోసం నేను ట్రైనింగ్ తీసుకోవాలి, నేను హైదరాబాద్కి వెళ్తాను, అశోక్ నగర్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు 2 లక్షల రూపాయలు చేతులు పెట్టి పంపించాడట. ఆ డబ్బులను పట్టుకొని వచ్చినటువంటి కుమారుడు ఇక ఇటే ఉన్నాడు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు వాడు బాగా చదువుకుంటున్నాడు అని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి తండ్రికి ఫోన్ వెళ్ళింది, మీ కుమారుడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, వ్యసనానికి అలవాటు పడిపోయాడు కనుక అతడికి వైద్యం చేయించాల్సి ఉంది, పైగా కేసు కట్టడం జరిగింది, మీరు అర్జెంటుగా రావాలి అని ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల హృదయము ఎంత గాయమైపోతుంది, గుండె బద్దలైపోతుంది కదా, అంతగా జరిగింది. ప్రియులరా,
అలాగే మరొక వార్త, ఓల్డ్ సిటీ బాలానగర, బాలాపూర్ ఏదో అంటారు కదా, బాలాపూర్ బాలాపూర్లో మేబీ మొన్న ఆడికి క్రేజీ ఏంటంటే సినిమాలలో విలన్లు కనపడతారు కదా, ఆ స్టైలిష్ వాళ్ళకు వాడు దాదాగిరి చేయటం, దందాలు మెయింటైన్ చేయటం, డాన్ అని పిలిపించుకోవటం, ఇవి ఏవైతే ఉంటాయో అలాగే కొన్ని రియల్గా కూడా డాన్లు ఉన్నారు కదా. బాంబే లాంటి పట్టణాలలో డాన్లు ఉంటారు. వాళ్ళు ఒక రాజ్యాన్ని గవర్నమెంట్కి ప్యారలల్గా నడిపిస్తూ ఉంటారు. దానంతా ఇమాజినేషన్ చేసుకున్నాడు, ఏంటో నేను కూడా డాన్ అవ్వాలి అనుకున్నాడట. అంతే, నేను కూడా డాన్ అవ్వాలంటే ఎప్పుడవుతాను, ముందు 4 మడ్డలు చేస్తే అందరి దృష్టి నా మీద పడుతుంది. నా దగ్గరికి రావాలంటే, నన్ను టచ్ చేయాలంటే ముందు భయపడతారు. నేను దానితోటి అంచెలంచెలుగా ఎదగాలి అని చెప్పి ఆలోచన పెట్టుకున్నాడట. మరి డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా సమకూర్చుకున్నాడు అందులో ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వాడు ఒక 6 టీమును రోజు మేపుతా వెంట తిప్పుకునేవాడట. ఆ తిరిగేటోడు కూడా మరి అలాంటి వాడే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 6 వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నప్పుడు మరి మన ఉలుకు తెలియాలి కదా అని చెప్పేసి 7వ వాడు ఒకటి స్నేహితుడు ఉండే. వీడు వలస వచ్చినటువంటి వాడు, అంటే ఒక ప్రాంతం నుండి వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకుదెరువు కోసం ఆ ఏరియాకి వచ్చాడు. వాడొక్కడు చదువుకుంటున్నాడు, కానీ వానికి కూడా వ్యసనము, ఈ డ్రగ్స్ వ్యసనం ఉంది, కానీ చదువుకుంటున్నాడు. వీళ్ళకి చదువు సంధి ఏం లేదు, వీళ్ళ రోజు కిరాయి, రోజు పని ఇదే. అయితే వీడు కూడా 7వ స్నేహితుడు వీళ్ళకి. ఈ 6 వీడు డాను, వీడు 7, ఇంకొకడు 8 మంది అన్నమాట. ఇప్పుడు ఒకరిని చంపితే మనకు ఒక పేరు వస్తుంది అంటే, ఏం పేరు చూడండి, వాడు ఆలోచన చూడండి, మనకు ఒక పేరు వస్తుంది అని చెప్పి ఎవరిని చంపాలా అని ఆలోచించారట. ఎవరిని చంపాలా అని ఆలోచిస్తే మనలో ఒకడు వలస వచ్చినటువంటి వాడు ఉన్నాడు కదా, వాడిని చంపేద్దాం, వాడిని చంపడం తేలిక అనుకున్నారట. ఎవరిని చూడండి, ఎంత మూర్ఖత్వం, ఎంత ఘోరము. ఆ 8వ వ్యక్తిని చంపేశాడు. ఇప్పుడు పరారిలో ఉన్నాడు. అంటే మనుషుల యొక్క మానసిక స్వభావము అనేటువంటిది ఎంత భయంకరంగా మారిపోవచ్చున్నది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, తల్లిదండ్రులుగా పిల్లల పట్ల ఎంతో భవిష్యత్తును ఊహించుకొని వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడి ఎంతవరకైనా త్యాగం చేస్తూ ఉంటారు. ఇంత జరిగినా కూడా ఆ కుమారుడికి ఏమైనా అయింది అనంటే విలవిలలాడిపోతూ ఉంటారు. వాడు దుర్మార్గుడని తెలిసినా కూడా, వాడు చెడ్డవాడని తెలిసినా కూడా, ఆ కుమారుడికి గాయాలయ్యాయంటేనో, ఆ కుమారుడిని అరెస్ట్ చేశారంటేనో, ఆ కుమారుడు మరణించాడు అనంటేనో వారి హృదయంలో భావోద్వేగం అనేటువంటిది కొట్టొచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇది సహజంగా తల్లిదండ్రులకు ఉండేటువంటి స్వభావం. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. అలాగే మానవ కోటికి అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు తాను కూడా ఒక స్వభావము కలిగి ఉంటాడు. తనకు ఒక మనసు ఉంది, హృదయం ఉంది. ఆ హృదయానికి మనసుకు ఒక భావోద్వేగము ఉంటుంది. నా పిల్లలు బాగుపడాలి, ప్రయోజకులు అవ్వాలి, మంచివారుగా ఉండాలి, ఉన్నతస్తులుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి అని ఆ తండ్రికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకోసం చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పిస్తాడు. నడపవలసినటువంటి విధానంలో నడిపించటానికి తన వంతుగా తాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇలా ఆది కాలము నుండి ఇప్పటి వరకు జరుగుచునే ఉన్నది. ఇంత చేసినా కూడా మనుషుల స్వభావాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.
ఆశ్చర్యపడేటువంటి విధంగా ఉంటుంటాయి. అలా ఎలా చేయగలిగాడు వీడు? వాళ్ళ అమ్మ ఎంత మంచిది, వాళ్ళ నాన్న ఎంత మంచివాడు, వారి కుటుంబ నేపథ్యం ఎంత గొప్పది, దానికి భిన్నంగా వీడు ఇలా ఎలా వెళ్ళగలిగాడు అని అనిపిస్తూ ఉంటుంది. పిల్లరా, అదేవిధంగా దేవుని యొక్క కుమారుడుగా అబ్రహాము మనకు కనబడ్డాడు, ఇస్సాకు కనబడ్డాడు, యాకోబు కనబడ్డాడు. ఆయన కుటుంబంలో 12 మంది పిల్లలు కనపడుతున్నారు, కానీ ఆ పిల్లల స్వభావము భిన్నంగా కనబడుతూ ఉంటుంది. అలా భిన్నమైనటువంటి వారిని తన దగ్గరికి చేర్చుకోవటానికి, అంటే వాళ్ళ మనస్సును మార్చి మరలా తన దగ్గరికి చేర్చుకోవటానికి తాను ఎంతగానో కృషి చేశాడు, ఎంతవరకు తగ్గాడు. ఒక దేవుడండి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. ఆయనకు ఆ అవసరం ఏముంది? ఆయనకు ఆ అవసరం లేదు. అవసరం మనది, అవసరం ప్రజలది, అవసరం ఇశ్రాయేలీలది. అయినా వీళ్ళ అవసర రీత్యా ఆయన తగ్గాడు. ఆయన తన మనస్సును చంపుకున్నాడు. మనసును చంపుకోవటం ఏంటి అనే ఆలోచన మనకు వస్తుంది. ఒక విషయం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నూతనంగా వివాహం చేసుకోదలుచుకున్నటువంటి వారు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనుకుంటారు? ముందుగా మంచివారై ఉండాలి. రెండవది, తాను ఎలాంటి వారైనా వాళ్ళు మాత్రం మంచివారై ఉండాలి. రెండవది, బాగా చదువుకుని ఉండాలి. ఈ రోజుల్లో ఉండేటువంటి ఉద్యోగం చేస్తే ఇంకా బోనస్ అది. ఓకే, ఇక వాళ్ళ కుటుంబ నేపథ్యము మంచిదై ఉండాలి. డబ్బుని కూడా చాలా ఇస్తే బెటర్, మ్యాక్సిమం ఇవ్వాలి. అవునా? అంటే మనిషి క్యారెక్టర్ మంచిదై ఉండాలి, చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉండాలి, తల్లిదండ్రుల నేపథ్యము బాగుండాలి, కుటుంబం మంచి కట్నము ఇవ్వాలి, అలాగే నలుగురిలో చాలా హుందాగా గొప్పగా వివాహము చెయ్యాలి. అలా నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి. ఏమని? బా లక్కీ వెళ్ళవరో నువ్వు, మంచి జీవిత భాగస్వామి వచ్చింది నీకు, అన్ని విధాలుగా చదువుకుంది, అందానికి అందం ఉంది, డౌరీకి డౌరీ ఇచ్చారు, చాలా గ్రేట్ రా నువ్వు అని చెప్పి అనాలి అని ఈ కోణంలో చూస్తూ ఉంటారు. సెకండ్ స్టెప్, ఆమెకు విడాకులయ్యిందట అన్నారు అనుకోండి. వెంటనే మనసు ఏమవుతుంది? విడాకులయ్యిందా? సెకండ్ మ్యారేజ్ అంటున్నావు నువ్వు? సెకండ్ మ్యారేజ్ ఏంటో బాబు నువ్వు, నేను ఎలా కనబడుతున్నా నీకు? అంటే సెకండ్ మ్యారేజ్ అనేసరికి స్టెప్ డౌన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కాదు. ఇన్ని రోజులు రెడ్ లైట్ల ఏరియాలో వర్కర్గా ఉండేది, సెక్స్ వర్కర్గా ఉండేది, ఇంకా అదే వృత్తిలో ఉంది. నువ్వే ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వృత్తిలో నుండి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది? అదే వ్యక్తి ఇప్పుడు ఆయన సరే అంటాడా? అరే మంచి పనే కదా, సరే చేద్దాం అని అంటాడా? అదేంద్రా, వ్యభిచారిని పెళ్లి చేసుకొని నేను ఆమెను బయటకు తీసుకొచ్చి నేనంత త్యాగం చేయాల్సిన త్యాగపురుషుణ్ణిగా నన్నెందుకు ఊహించుకుంటున్నావు, నాకెందుకు చెప్తున్నావు అంటారా లేదా? నెంబర్ 1 ఒక ఫ్రెష్ క్యాండిడేట్ గురించి మనం ఆలోచించాం. నెంబర్ 2 విడాకులైనటువంటి వ్యక్తిని గురించి ఆలోచించాం. నెంబర్ 3 వ్యభిచారిణి గురించి ఆలోచించాం. ఇప్పుడు ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? ఫ్రెషర్స్ వైపే ఉంటుంది. అవునా? అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న విధానంలోనే అబ్బాయిల విషయంలో
ఆలోచిస్తారు. వాడు మంచివాడై ఉండాలి, మంచి చదువుకున్న వాడై ఉండాలి, మంచి ఉద్యోగం చేసేటువంటి వాడై ఉండాలి, అన్ని ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడై ఉండాలి, కుటుంబం నేపథ్యం బాగుండాలి, అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకోగలిగేటువంటి తెలివైనటువంటి మంచి దృఢత్వము కలిగినటువంటి మనస్తత్వమై ఉండాలి అని చెప్పేసి అబ్బాయి వైపు ఆలోచిస్తూ ఉంటారు. అతడి వైపు కూడా ఫస్ట్ మ్యారేజే ఉండాలి, రెండవ మ్యారేజ్ వద్దు, వాడు చెడు తిరుగుతాడట, చెడు వ్యసనాలు ఉన్నాయట, చెడు అలవాట్లు ఉన్నాయట, వాడు అబ్బాయి ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదు, ఈ రకమైనటువంటి బ్యాడట ఉందనుకోండి, నో, వద్దు. ఇప్పుడు చెప్పినటువంటి మూడవ స్టెప్ ఏదైతే ఉందో, ఆమె వ్యభిచారిణి లేదా వ్యభిచారి, రెండు వైపులు ఆలోచించుకోండి. రెండు విషయాలు ఒకసారి మాట్లాడము ఇబ్బంది, అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. రెండవది టైం కూడా ఓవర్ అవుతుంది కాబట్టి నేను వన్ సైడ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వ్యభిచారిణి, ఆమెను నువ్వు పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని మార్చాలి, ఆ ఊబిలో నుండి ఆమెను బయటపడేయాలి అని ఒకరు ఫోర్స్ చేస్తున్నారు. ఎవరు? ఫ్రెండ్. అప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే ఆ ఫ్రెండ్ని ఏం చేస్తాం? కట్ చేస్తాం. ఇక వీడితో ఉంటే వీడు నా కొంప ముచ్చేటట్టున్నాడు, వద్దు అని చెప్పి అని పక్కన పెడతాం. కానీ అదే మాట అన్నదమ్ములు చెప్పారు, అన్నే చెప్పిండు అనుకున్నాం. అవసరమైతే అన్నను కూడా నువ్వేం చేస్తావు? అవాయిడ్ చేస్తావు. అసలు ఏం చెప్తున్నారు మీరు? మీకైనా బుద్ధి ఉందా, తెలివి ఉందా? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? మంచి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకోరా, నేనేమైనా అలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటే ఒరే గలాంటి వాళ్ళు ఎందుకురా అని చెప్పేసి నా 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 ప్రయోజనము, నా భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి మంచి సంబంధాలను తీసుకొచ్చి చేయాలి. కానీ మీరే ఒక ఊబిలో ఉన్నటువంటి, ఒక భయంకరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పటం ఏంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు నా మేలు కోరుతున్నారా, నా కీడు కోరుతున్నారా అని చెప్పి ఎదురు తిరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అవసరమైతే ఆ అన్నతో కూడా మాట్లాడటం మానేయచ్చు. కానీ ఒక అమ్మ చెప్తుంది, ఒక నాన్న చెప్తున్నాడు, అరే నువ్వు ఫలానా ఆవిడనే చేసుకోవాలి, అంటే ఆ వృత్తిలో ఉన్నటువంటి ఆవిడనే చేసుకోవాలి. ఇది బుర్ర తిరిగిపోతుంది. ఇక ఫ్రెండ్ అదే చెప్పాడు, అన్న అదే చెప్పాడు, అమ్మా నాన్న అదే చెప్తున్నారు. ఎందుకు? ఆమెను ఆ ఊబిలో నుండి బయటపడేద్దాం. అరే ఆమెకు వాళ్ళ లాంగ్వేజ్ అప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు కదా, దాని భవిష్యత్తు కోసం, దాని బాగు కోసం నన్ను బలికమ్మనటం ఎంతవరకు సమంజసకరం అని అంటారు. ఆ వాయిస్ అప్పుడు అలాగే వస్తుంది, ఫ్రస్ట్రేషన్తో ఉంటారు కదా, రూడ్గా వస్తుంది. అయినా నువ్వు ఆమెనే చేసుకోవాలరా. ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం చూడండి ప్రియులారా. ఇలాంటి సిచ్యువేషన్నే ఒక కుమారుడు, దేవుని కుమారుడు, అలాగే ఒక పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు, ప్రవక్తగా ఒక పొజిషన్లో నియమించబడినటువంటి వాడు, ఆయన పేరు హోషేయ. ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ. దేవుడు అన్నాడు, ఆయన ఏం చేశాడో చూడండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో నుండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు.
యాక్చువల్లీ ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది కేవలం అర్థం చేసుకునేటువంటి భాషలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. జనులతో దేవునికి ఎలాంటి సంబంధం ఉంది అని అంటే తెలుసు కదా. సంఘానికి యేసయ్యకు ఎలాంటి సంబంధము అని అంటే భార్యాభర్తల సంబంధంతో పోలుస్తాడు. ఎందుకు భార్యాభర్తల సంబంధాన్ని తీసుకున్నాడు అక్కడ? మీరు చూడండి, బాండింగ్ అనేటువంటిది తల్లిదండ్రుల పిల్లల కంటే కూడా, అన్నదమ్ముల కంటే, అక్కా చెల్లెళ్ళ కంటే కూడా భార్యాభర్తల అనుబంధము అనేటువంటిది వివాహము ద్వారా జతపరచబడితే మరలా మరణమే వారిని వేరు చేయాలి. అన్నిటిలో ఆలోచనలు పంచుకుంటారు, అన్నిటిలో ఇద్దరు హక్కులు కలిగి ఉంటారు, అన్నింటినీ సమానంగా అనుభవిస్తూ ఉంటారు కదా. ఆ అనుబంధము చాలా గొప్పది కనుక దానితో పోల్చుతూ సంఘమును క్రీస్తును పోల్చడం జరిగింది. అదేవిధంగా ఆ పూర్వము, అంతకు ముందు దేవుడు ఇశ్రాయేలు సమాజమును పోల్చటం జరిగింది, భార్యాభర్తలతో పోల్చటం జరిగింది. ఇప్పుడు భర్త స్థానంలో దేవుడున్నాడు, భార్య స్థానంలో ఇశ్రాయేలు సమాజము ఉంది లేదా సంఘము ఉంది. వారిని నేను వివాహము చేసుకుంటుని అని అంటాడు. అంటే వారు నాకు అంటుకట్టబడి ఉన్నారు అని చెప్పడం దాని ఉద్దేశం. అయితే అలా వివాహము చేసుకున్నటువంటి దేవుడిని, అంటే భర్తను వదిలిపెట్టి వారు బయలుదేవత అని, కొండ మీద దేవత, కొండ కింది దేవత, చెట్టు కింది దేవత, మట్టి కింది దేవత, ఆ దేవత, ఈ దేవత, జలముల దేవత, ఆకాశ దేవత, ఎన్ని పేర్లు పెట్టుకోవాలని పేర్లు పెట్టుకున్నారు, ఎన్ని ఊహాచిత్రాలు గీయాలో అన్ని ఊహాచిత్రాలు గీశారు. వాటన్నిటినీ పెళ్లి చేసుకొని వెంబడించటం ప్రారంభించారు. భర్త ఉన్నాడు కానీ భర్త దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఇంతమంది దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళను దేవుడు ఎలా సంబోధించాడంటే విటకాండ్రు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉంటూ వ్యభిచారము చేస్తున్నది ఇశ్రాయేలు స్త్రీ. అంటే ఇది ఏ రకమైనటువంటి వ్యభిచారం అనంటే భౌతికంగా మనం ఆలోచించుకోవటానికి లేదు, ఇక్కడ హృదయ సంబంధమైనటువంటి వ్యభిచారం. అంటే హృదయంలో ఇక్కడ దేవుడు ఉండాలి, కానీ ఆ హృదయంలో ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు సోకాళ్ళు విటకాండ్రు ఉన్నారు. దానికి ఆయన బాగా హర్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఏ హర్ట్ అయిపోయి దీంతో నాకు సంబంధం లేదు అని విడిచిపెడదామని అనుకోలేదండి ఆయన. ఇది ఇక్కడ దేవుని యొక్క క్యారెక్టర్ని మనం గమనించాల్సినటువంటిది. దాన్ని విడిచిపెట్టాలి అని అనుకోలేదు. ఏమనుకున్నాడు అనంటే ఆ వ్యభిచార కూపము నుండి బయటికి తీసుకొచ్చి మరలా నేను ఏలుకోవాలి. లోకంలో కోటిలో ఒక్కళ్ళు మనకు కనబడతారండి ఇలాంటి స్వభావం ఉన్నటువంటి వారు. గత్యంతరం లేక కాపురం చేసి అది వేరు. మళ్ళీ చెడిన భార్యను లేదా చెడిన భర్తను, ఈ చెడిన భర్తలను మార్చుకోవాలని చూసే భార్యలు చాలామంది ఉంటారు. వీళ్ళు చాలామంది, 100లో కాదు, వీళ్ళు కనీసం 1000లో ఒకరు ఉంటారు. రైట్, వాళ్ళను మార్చుకోవాలి, నేను మళ్ళీ ఏలుకోవాలి, కాపురం చేయాలి. ఇప్పుడు దేవుడు అదేవిధంగా ఈ స్త్రీని ఆ కూపములో నుండి బయటకు తీసుకొచ్చుకొని పరిశుద్ధపరచుకొని నేను మళ్ళీ ఆమెను ఏలుకోవాలి. ఇది మరి ఇప్పుడు నా భార్యకు అర్థమయ్యేది ఎలా? నా మనసు, నా హృదయం, నా ఉద్దేశం తెలిసేది ఎలా అనంటే ఇప్పుడు ఇర్మియా ద్వారా ఎలా చెప్పదలుచుకున్నాడు? ఒక కాడి పెట్టి చెప్పించాడు. యెహెజ్కేలు ద్వారా ఎలా చెప్పదలుచుకున్నాడు? కట్టేసి చెప్పేశాడు. అవునా? పడుకోబెట్టి కట్టేసి చెప్పేశాడు. ఇంకొకటి కూడా చేశాడు కదా యెహెజ్కేలు విషయంలో, భార్యను చంపేసి చెప్పించాడు.
అంటే ఇశ్రాయేలు అనేటువంటి స్త్రీని బ్రతికించుకోవటం కోసం భక్తులను బలి కమ్మంటున్నాడు, త్యాగం కమ్మంటున్నాడు. ఇక్కడ హోషేకు చెప్తున్నాడు, రే నువ్వేం చేయాలంటే ఒక వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి. అండ్ అప్పటికి ఈయన హోషేకు 3rd మ్యారేజ్ 4th మ్యారేజ్ అనుకునేది, ఫ్రెషర్. ఇప్పుడు స్త్రీని వివాహం చేసుకోవాలి, వ్యభిచారపు స్త్రీని వివాహం చేసుకోవాలి. షాక్ అయి ఉంటాడు హోషే ఫస్ట్ విన్నప్పుడు. దేవుడేనా చెప్తున్నది? సౌండ్ వేరేదా? ఎవరిది? ఇంకెవరైనా చెప్తున్నారా? దేవుని వాయిస్తో కదా ఒకసారి, ఎందుకంటే ఊహించాడు కదా దేవుడు అలా చెప్తాడని. షాక్ అయి ఉంటాడు. ఏంటి దేవా మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాదా, మళ్ళీ చెప్పండి. నీకు అర్థమైంది బట్ షాక్ అవుతున్నా, నాకు తెలుసురా. ఒక వ్యభిచార స్త్రీని నువ్వు వివాహం చేసుకోవాలి. అదేంటి దేవా, ఆమెను ఎందుకు చేసుకోవాలి? లోకంలో ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నా నువ్వు ఆమెనే చేసుకోవాలి, వ్యభిచారిణినే చేసుకోవాలి. ఎందుకు దేవా, ఆమెనే ఎందుకు చేసుకోవాలి? దాని ద్వారా ఒక సందేశం ఇవ్వాలిరా ఈ లోకానికి, ఈ ఇశ్రాయేలు సమాజానికి. నేను ఆ ఇశ్రాయేలు సమాజం కోసం ఎంత పరితపిస్తున్నాను అనేటువంటి విషయము నీ ద్వారా వారికి తెలియాలి. వారికి తెలియటానికి నేను ఇంత త్యాగం చేయాలా దేవా? ఇంత మనసు చంపుకోవాలా దేవా? నీవు నా బిడ్డవు కదరా, నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? కనుక చేసుకోవాలరా. సరే తండ్రి, సరే. ఆ సందర్భాన్ని, ఆ సంఘర్షణని, ఆ విషయాన్ని, అందులో ఉన్న ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. హోషేకు చెప్పాడు ఏమని? నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారము వలన, ఆల్రెడీ వ్యభిచారం వలన ఆమెకు పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకోవటమే కాదు, ఆ పిల్లలను కూడా దగ్గరికి తీసుకొని నీ పిల్లల వలనే వాళ్ళని సాకాలి. ఎంత ఎంత మనసు చంపుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆల్రెడీ ఆమెకు పిల్లలు ఉన్నారు, వారిని సాకాలి. తర్వాత అని హోషేకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి 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 అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమేరును పెళ్లి చేసుకొనెను. సొదొమ గొమొర్రా, గోమేరును, వాళ్ళని ఎందుకు, ఆ పట్టణాలను ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? గోమేరును వివాహము చేసుకోము. ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుడి కనగా. ఇప్పుడు ఆల్రెడీ వ్యభిచారంతో కన్నటువంటి పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇతడు కాపురం చేస్తే ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. ఈ యెజ్రెయేలు అనేటువంటిది ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణము పేరు. ఆ పేరు ఇతడి మూలంగానే వచ్చింది. హోషేయ కుమారుని మూలంగానే ఆ పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు హోషేయ గారు ప్రకటిస్తున్నటువంటి కాలం ఏది?
యెషయా గారు ఎవరి కాలంలో ప్రవచించారో ఆ కాలంలోనే ఉజ్జియా మొదటి వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోనూ బయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రవక్తనుగా నియమించిన నాడు చాలా గొప్పగా ఫీల్ అయి ఉంటాడు. అదే ప్రవక్తను ఇలాంటి స్త్రీని వివాహం చేసుకోమన్నప్పుడు ఆయన ఎంతో కృంగిపోయి ఉంటాడు. కానీ దేవుని ఆజ్ఞ శిరస వహించాడు. సరే, ఇక కింద వాళ్ళ పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు పేర్లు పెట్టాడు, ఆ పేర్లకు కొన్ని అర్థాలు ఉన్నాయి, ఆ అర్థాలను బట్టి ఆ సమాజానికి కొన్ని కీడులు చేశాడు, కొంత కష్టం కలిగించాడు, ఇబ్బంది కలిగించాడు. అదంతా ఉంది, మీరు తర్వాత నెమ్మదిగా చదువుకుంటే. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి తీవ్రమైనటువంటి విషయం ఏంటి? ఓకే, దీనికి కొనసాగింపుగా యిర్మీయా గ్రంథము అసలు యాక్చువల్గా ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది ఇలాంటి దృక్పథము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యిర్మీయా గ్రంథము ప్రారంభంలో 3వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి, 3వ అధ్యాయము 1వ వచనం నుండి, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా. సహజంగా ఇప్పుడు తనను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటే కొన్నాళ్ళకి 6 నెలలకు సంవత్సరానికో విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నది. సరే, ఇప్పుడు అక్కడ అది కాపురం సాగుతున్నదా లేదంటే బిడిసి కొట్టిందా, ఏదో అయింది. ఇప్పుడు నీవు నీ గత భార్యని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని కాపురం చేసుకోరా అనంటే ఎవడైనా వెళుతాడా? ఇంకొకరితో చేరిన తర్వాత అంటున్నాడు అక్కడ పదం, అదే ఉంది కదా. ఆమె అతని ఎదురు నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత, వేరొకడితో ఉంటున్నప్పుడు జర్రావే మా అమ్మ కానీ జర్రావే అని ఎవడైనా పోతాడా? పోడు కదా. సిగ్గు, ఎగ్గు, లజ్జ తదితరమైనటువంటి ఉన్నటువంటి వారెవరు అలా వెళ్ళరు. నేను వాడిన పదాలను మీరు మర్చిపోకూడదు. అంత తీవ్రమైన ఘాటు పదాలను ఎందుకు వాడుతున్నానో మీకు అర్థం కావాలి. సిగ్గు, ఎగ్గు ఉన్నటువంటి వారు ఎవరు పోరు. పౌరుషం, రోషం, చీము, రక్తం, నెత్తురు అని అంటాం కదా, ఇవి ఉన్నవాడు ఎవడును పోడు. కానీ అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అట్లా దేశంలో అంతరం గట్టినే ఉంటే ఇక ఆ దేశం పాడైపోయినట్టే కదా. అమెరికా చూడటానికి జిగేలుమని వెలుగుతుంది ఫాష్గా, కానీ అసలు యాక్చువల్గా అది ఆ దేశం ఎలాంటి దేశం? అపవిత్రమైన దేశం. మోస్ట్లీ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా అలాంటివే. ఎదుగుచున్న భారతదేశం కూడా అటువైపే ప్రయాణం చేస్తున్నది. ఒకనాడు లేనటువంటి డేటింగ్లు ఇండియాలోకి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఒకనాడు లేనటువంటి కాంట్రాక్ట్ మ్యారేజీలు ఇండియాలోకి వచ్చాయి. ఇంకా రకరకాలైనటువంటి విధానాలు వచ్చేస్తున్నాయి. అంటే ఇండియా కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఏ రంగాలలో? అన్ని రంగాలలో, చదువులలో, ఉద్యోగాలలో, శాస్త్ర సాంకేతికతలో, ఇలాంటి వాటిలో కూడా.
అభివృద్ధి అభివృద్ధి అంటే ఇంకా ఇదే మరి. మీరు అమాయకులు, మనం అమాయకులం. ఈ ఈ అపవిత్రము అవుచున్నట్టుగా ఇవే సిగ్నిఫికేషన్ అని అంటున్నాడు. ఇలా చేయు దేశం బహుగా అపవిత్రమగును కదా, అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను తిరిగి రమ్మని. ఏంటి దేవుడికి ఇందాక చెప్పినవి ఏవి లేవా? అర్థమైందా? ఏమంటున్నాడు ఆయన? నువ్వు అందరితో పోయావు నా మాజీ భార్య, నువ్వు అందరితో పోయావు, ఆయనను అన్నీ చంపేసుకుంటున్నాను, నా యొద్దకు తిరిగి రమ్మని ఒక హోషేయకు ఆ పోస్ట్ ఇచ్చి అలా వివాహము చేసుకోమని చెప్పి ఆ పెయిన్తో జనులకి వాక్యమును చెప్పమన్నాడు. ఎందుకంటే ఏదైనా కూడా దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే ఒక మెచ్యూరిటీతో చెప్పాలి, ఒక ఫీల్తో చెప్పాలి. అది ఒరిజినల్గా ఎప్పుడు వస్తుంది? ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఫీల్తో చెప్పినప్పుడైనా వారు ఆలోచిస్తారేమో, వారి మనస్సు కరుగుతుందేమో, అలాగనైనా వారు నా వైపు చూస్తారేమో, నా దగ్గరికి వస్తారేమో. ఇది భౌతిక సంబంధమైనటువంటి వ్యభిచారము హోషేయకు చెబితే, ఆత్మ సంబంధమైన వ్యభిచారం విషయంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వెంతో మందితో వెళ్ళావు, అయినా కూడా నేను నిన్ను మళ్ళీ స్వాగతిస్తున్నాను. ఎంతో మందితో వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగా నొచ్చుకొని ఉంటాడో. ఈ యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాలలో తన అక్కసును, తన బాధని, తన వేదనని, తన ఆగ్రహాన్ని ఎన్నిసార్లుగా, ఎన్ని విధాలుగా వ్యక్తం చేశాడు. ఆయన వ్యక్తం చేశాడు. అయినా కూడా ఫైనల్గా డెసిషన్ ఏం తీసుకుంటున్నాడంటే, చేసింది తప్పే, చేస్తున్నది మహాఘోరం, అయినా దాన్ని పవిత్రపరుచుకొని నేను ఏలుకుంటాను. దేవుడు ఎంత తగ్గుచున్నాడంటే, ఎంత తగ్గుచున్నాడు, ఎంత త్యాగం అవుతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మనస్సును, ఆంతరంగాన్ని, ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనబోటి వారి కోసం ఒకనాడు యేసయ్య త్యాగమయ్యాడు. ఆ తదుపరి మహాభక్తులు ఎంతోమంది త్యాగమయ్యారు, అవుతూనే ఉన్నారు, ఇప్పటికీ త్యాగము చేస్తూనే ఉన్నారు వారి జీవితాలని. పౌలు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? త్యాగాలలో పలు విధాలు. పెళ్లి చేసుకుంటే నేను దేవుని పనిని సంపూర్ణంగా చేయలేను, ఫుల్ టైంని కేటాయించలేను, ఎంతో కొంత మళ్ళీ ఫ్యామిలీ అని కేటాయించాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటారు? త్యాగం. త్యాగం. ఏమంటే భార్యను వెంట పెట్టుకుని ఊరువాడ దేశాలన్నీ తిరగాలి, అదేమన్నా సుఖంగా ఉంటుందా? భార్య వెంబడి ఉన్నట్టే కానీ ఎన్ని కష్టాలు ఉంటాయి. వీడు వెళ్ళిన దగ్గర ఫుడ్ ఉంటుందో తెలియదు, బెడ్ ఉంటుందో తెలియదు. వెళ్ళిన ప్రతి చోట సమాజం ఎలా ఉంటుంది? ఒక అబ్రహాము దేశం కాని దేశం పోతే ఏం జరిగింది కదా? ఇలా భక్తులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలాగని భార్యను విడిచిపెట్టి సంవత్సరాలు నెలలకు నెలలు ఊర్లు, వాడలు, దేశాలు పట్టుకుని తిరిగితే కుదరదు కదా. మళ్ళీ ఇక్కడ భార్యకు అన్యాయం చేసినటువంటి వాడు అవుతాడు. పిల్లరా, ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం త్యాగధనులని. వాళ్ళు త్యాగం విషయంలో ధనవంతులు. త్యాగధనులు అంటే ఏంటి? ధనార్థం త్యాగములో ధనులు వాళ్ళు. మనం దేనిలో ధనులు? మనం అంటే సుఖాలు.
దేంట్లో ధనవంతులం మనం? ధనము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇదే. ధనము అనగానే భూములు, ధనము అనగానే బంగారం, ధనము అనగానే రకరకాలుగా జ్ఞాపకం వస్తుంటాయి. అంటే ధనము, త్యాగ ధనులు. ఇప్పుడు దేవుడు అంతగా తగ్గి ఆ స్త్రీని మరలా సొంతం చేసుకోవాలి అని ఇంటెన్షన్ కలిగి, ఇదిగో హోషేయ లాంటి భక్తుడికి, ఇప్పుడు యెషయాకు ఒక పని చెప్పాడు, ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఇర్మియాకు ప్యారలల్ టైం, అది యెషయా గారికి హోషేయ ప్యారలల్ టైం. ఈ ప్యారలల్ టైం మీన్స్ సేమ్ టైం, సమకాలికులు, ఏకకాలంలో ఉన్నటువంటి ఆ టైంలో యెషయా గారికి ఒక పని చెప్పారు, హోషేయ గారికి ఇంకొక పని చెప్తున్నారు. నువ్వు వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీని వివాహం చేసుకొని ఆమె పిల్లలను కూడా నువ్వు సాకుతూ కాపురం చేస్తూ నీవు ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలి. ఎందుకు అనంటే, ఇదిగో నేను కూడా నీ వలనే వ్యభిచారము చేసినటువంటి నా భార్య అయిన ఇశ్రాయేలు స్త్రీని నేను మరలా ఏలుకోవాలని అనుకుంటున్నాను అనే సందేశం ఆ స్త్రీకి చేరాలి. అది చేరాలంటే నువ్వు చూపించాలి. ఎవరి కోసం ఎవరు బలవుతున్నారండి? ఎవరి కోసం ఎవరు త్యాగమవుతున్నారండి? కన్న తండ్రి ఆంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి తన తనయులైనటువంటి పిల్లలు ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డారండి. ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డారు. త్యాగమైనటువంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో త్యాగమయ్యారు. నేను ఏలుకుంటాను అంటున్నాడు. తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్, ఇదే మాట నువ్వు చెప్పాలి వాళ్ళకి. ఇక నువ్వు వ్యభిచారం చేసావు కదా, అయినా నీ భర్త మళ్ళీ రమ్మంటున్నాడమ్మా అని నువ్వు చెప్పాలి. వాళ్ళకి అర్థం కాదు, మొద్దుబారిన మనస్సు వారికి ఒక మత్తులో ఉంది, అర్థం కాదు. అర్థం అవ్వటానికి ఇదిగో నీవు నీ కుటుంబాన్ని చూపెట్టాలి. ఇలా ఏలుకోవటం, నా వలె ఒక వ్యభిచార స్త్రీని నేను ఎలా ఏలుకుంటున్నానో అలా మిమ్ములను ఏలుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, రమ్మంటున్నాడు. ఆలోచించండమ్మా, ఆలోచించమ్మా, ఆలోచించు అని అంటున్నాడు. అలా ఇంకా అంటున్నాడు చూడండి. అంటే ఆయన ఎంత రొచ్చు స్థితిలో కూడా ఆయన తన మనస్సును ఎంతగా చంపుకున్నాడో చూడండి. తన మనసును ఎంతగా చంపుకున్నాడో చూడండి. ఏమంటున్నాడు 2వ వచనంలో? చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమును అరబి దేశస్థులు కాచి ఉంటున్నట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీవు ఎక్కడెక్కడ తిరిగావో ఆ కొంపలన్నీ తెలుసు నాకు తెలియంది ఏమి లేదు. నీ వ్యభిచారము చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున ఇవన్నీ ప్రకృతి విపత్తులు వచ్చాయి అని చెప్పి 8వ వచనంలో చెప్తున్నాడు. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను ముందుగా విడిచిపెట్టాను, పరిత్యాగ పత్రిక ఇచ్చాను, పో అని అన్నాను. నేను వ్యభిచారం చేసినందుకు వెళ్ళుమని చెప్పాను, నా ఇద్దరు నుండి వెళ్ళుము అని చెప్పాను. తర్వాత ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయినటువంటి యూదా అది చూచియు
దాని తెగింపు చూడు. అంటే ఇప్పుడు తర్వాత 2 రాజ్యాలు అయ్యాయి కదా. ఇప్పుడు 2 రాజ్యాలలో ఒక ఆమె పేరు ఒహోలా, ఇంకొక ఆమె పేరు ఒహోలీబామా అన్నాడు. ఒహోలీబా అని అన్నాడు. ఒహోలీబా అని అన్నాడు. ఒహోలా అంటే డేరా, ఒహోలీబా అంటే ఆమె డేరా. డేరా అనేటువంటి పదం ఎందుకు వాడాడంటే నీది రోజు ఆ పనే కదా, అందుకు పెట్టాడు ఆ పేర్లు. ఒహోలా, ఇప్పుడు ఒహోలా చేసినటువంటి తీవ్రమైన వ్యభిచారాన్ని బట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. దీన్ని చూసైనా ఒహోలీబా కొంచెం కళ్ళు తెరుచుకోవాలి కదా, తెరుచుకోలేదట. అది చూచియు తానును భయపడక మా అక్కే చేయంగా నాకేంది, భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చుచున్నది, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. మానసిక వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంతగా జరిగినను, ఇవన్నీ వర్ణించాలంటే ఇక అవి పెద్ద పెద్ద చరిత్రలండి. ఏంటి వర్ణించటం? ఇప్పుడు ఆ వ్యభిచారంలో ఏమేమి జరిగాయి? పిల్లల్ని బలిచ్చారు. ఆ వ్యభిచారంలో ఏమేమి జరిగాయి? జోగిని దేవదాసులుగా, దేవదాసినులుగా, దేవదాసులు అంటే తెలుసు కదా, పబ్లిక్ ప్రాపర్టీ అన్నమాట. జోగినీలు ఉన్నారు, దేవదాసినులు ఉన్నారు. పిల్లలను నరబలి, అగ్నిలో వేసి కాల్చేయటం, ఇక అందులో ఎన్నెన్నో జరిగాయి. దీనంతా వ్యభిచారం అని అంటున్నాడు ఆయన. మళ్ళీ అంత చేశారు. ఇప్పుడు దాని పిల్లలను కూడా తీసుకొచ్చుకుని సాదుకోమన్నాడు కదా. దాని పిల్లలంటే మీరు ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నారు దాన్ని? నువ్వు నన్ను విడిచిపెట్టి ఎవరెవరితోనో కాపురము చేస్తూ ఉన్నటువంటి కాలంలో కన్నావు కదా పిల్లలని. ఆ పిల్లలకి అభ్యాసమైంది ఏంటనుకుంటున్నావు? అదే నీ గుణమే వాళ్ళకు వచ్చింది, నీ తత్వమే వాళ్ళకు వచ్చింది, నీ మనస్తత్వమే వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి యెహోవా తెలియదు, వాళ్ళ తండ్రి తెలియదు వాళ్ళకి. ఆ యెహోవాను వాళ్ళు ఎవరో అన్యుడు అన్నట్టుగా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మా తండ్రి అనంటే ఆ కొండ మీద ఉన్నోడిని చూపెడతాడు, మా తండ్రి అనంటే కొండ కింద ఉన్నోడిని చూపెడతాడు, చెట్టు కింద ఉన్నోడిని చూపెడతాడు. అయినా అలా అక్కడ కన్నటువంటి పిల్లలనైనా నువ్వు తీసుకురా, నేను వారిని సాకుతాను, వారిని కాపాడుతాను. ప్రియులరా, అలా దేవుడు ఒక విధంగా తన మనస్సును చంపుకున్నాడు. ఎందుకో తెలుసా? జస్ట్ ఓన్లీ వితౌట్ కండిషన్స్ అబ్రహామునకు ఇచ్చిన మాట, ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు దేవుడు. ఎంత విద్రోహులైనా, ఎంత ధర్మ విరుద్ధులైనా, ఎంత దారుణంగా ప్రవర్తించినా కూడా దావీదుకు మాట ఇచ్చాను అని చెప్పేసి యేసయ్య కాలం నాటి వరకు యూదులలో ఒకడు సింహాసనంలో ఉంటూనే వచ్చాడు. ఏవాడు గొప్పోడనా? వాడు వీరుడనా? శూరుడనా? మహాజ్ఞాన మేధావనా? కాదు. ఆ మాట ఇచ్చాడు అనంటే ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. అబ్రహామునకు ఇచ్చినటువంటి మాటను బట్టి ఇశ్రాయేలీలను ఏలుకోవాలి, కాపాడుకోవాలి.
ఒక మాటకు ఇంత జుగుప్సాకరంగా ఉండిపోయినటువంటి ఆ స్త్రీని మరలా తెచ్చుకొని కాపురము చేస్తాడా? జరిగినను అందుకే అక్కడ వాడిన పదం ఎంత ఎలా ఇంతగా జరిగినను ఇంత అంటే ఎంత అందులో ఎంత ఉంది మ్యాటర్. మనం ఇంకా అంత ఓపెన్గా మాట్లాడుకోలేకపోతున్నాం అండి. కొన్ని పదాలు ఇబ్బందిగా ఉంటాయి అవి. అందుకే రొచ్చు అనే ఒక పదం వాడాను అంతే. ఇంత జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయినటువంటి యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనసు ఒక్క దగ్గర. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ వాడిన పదం ఏంటంటే పైవేషమునకే, చూడడానికే నాకు భార్యగా కనబడుతున్నది, కానీ కాపురం నాతో జరగట్లా. మీకు తెలుసా, కొందరు స్త్రీ మెయింటైన్ చేస్తారు. అది పబ్లిక్ చూడడానికి ఒక భర్త ఉంటాడు, కానీ కాపురం మీన్స్ అలాంటి జీవితం జీవించటానికి ఇంకా చాలామంది ఉంటారు. నీ యూదా ఒహోలిబా అదే చేస్తున్నది అని అంటున్నాడు. పైవేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా ఈ విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజుపరుచుకొని ఉన్నది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ మంచిదని కాదు, యూదా చేసినటువంటి ఘోరంతో పోల్చుకుంటే ఇశ్రాయేల్ కొంచెం బెటర్ అంటున్నాడు. ఆల్రెడీ ముందు ఇశ్రాయేల్ చేసినప్పుడేమో అమ్మ ఇది ఏం చేస్తున్నది బాబు అని బాధపడ్డాడు. కాలం గడిచేసరికి ఇశ్రాయేలును మించిపోయింది, అక్కను మించిన చెల్లి అయింది. ఇప్పుడు నీ అక్కే కొంచెం బెటర్ కదని అంటున్నాడు. నీకంటే నీ అక్కే కొంచెం బెటర్ కదా అని అంటున్నాడు. ఆ తర్వాత నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరుగు రమ్ము అని నోరు తెరిచి పిలుస్తున్నాడు. ద్రోహిణియగు ఇశ్రాయేలు అంటే దాని అర్థం నన్ను విడిచిపెట్టి మరొకరితో ఉన్నటువంటి ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. కోపం వచ్చింది నిజమే, కానీ ఆ కోపము యొక్క ప్రభావం నీ మీద చూపించను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ మొన్న ఏదో అన్నాను కోపంతో నువ్వు చేసిన పనికి, కానీ నీ మీద ఆ కోపం మరలా పడనీయను. ఇదే యెహోవా వాక్కు. ఇంకా చాలా మాటలు కింద చెప్పాడు, మీరు తర్వాత చదువుకోండి. రైట్. ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో అంటే అక్కడ హోషే గారితో మాట్లాడించినటువంటి మాటలు, ఇక్కడ ఇర్మియా గారితో మాట్లాడించినటువంటి మాటలతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి. మొదటిది సమాజము ఎంత చెడిందో చూపెడుతున్నది. ఆ చెడిన సమాజాన్ని కూడా దేవుడు ద్వేషించకుండా తిరిగి మరలా తన హక్కున చేర్చుకోవటానికి తాను పడుచున్నటువంటి తాపత్రయం ఎంత అనేది తెలియచేస్తున్నది. రెండవది ఏం చెప్పుచున్నది అనంటే మనకు తెలియదు, మన మనస్సు మనకు చెప్పేది అంత రైటే అని మనం అనుకుంటా ఉంటాం. నేను మంచే చేస్తున్నాను, నేనేం తప్పులు చేస్తున్నాను? ఇప్పుడు ఎవరు చేసేది వాళ్ళకు మంచి అనిపిస్తూ ఉంటుంది. మనకు మంచి అనిపించినటువంటి వాటిలో దేవుడికి నొప్పించే విషయాలు ఎన్నున్నాయి అని గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ గమనించుకోవటానికే దైవజనుడు వాక్కు రూపంలో నీ గుండెల్లో అప్పుడప్పుడు గుచ్చుతూ ఉంటాడు. అప్పుడు మనకు నొప్పి వచ్చేసరికి అన్న అట్లా అన్నాడు, తమ్ముడు ఇట్లా అన్నాడు, పాస్టర్ గారికి అట్లా అన్నాడు, కాపరికి ఇట్లా చెప్పాడు, అంత అట్లా అంటాడా, అంత ముఖం ముందు అంటాడా, అంత మందిలో అంటాడా, ఈ నొప్పులు వస్తాయి. కానీ దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడు అనేటువంటి బాధ ఏ భక్తురాళ్ళకి ఉండదు. అసలు మొదటి సమస్యను పక్క పెట్టేస్తున్నాం.
కొత్త సమస్యని ముందు పెడతాం. ఇది ఇక దీంట్లో ఈ డిస్కషన్లు, దీంట్లో ఈ ఇక తర్కించుకొని వాదించుకొని ఇక సారీ ఒప్పుకొని ఇక మీదట అనంతి ఇట్లా జయంతి అట్లా జయంతి అని చెప్పేసి ఇక ఇదే సరిపోతుంది. ఇక అసలు విషయము పక్కకు పోతుంది. అక్కడ ఆయన నొచ్చుకుంటున్నాడు, అక్కడ ఆయన బాధపడుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంది? బాప్తిస్మంతో నాకు అంటుకట్టబడ్డావు కదా, తర్వాత ఏం చేస్తున్నావు? కమిట్మెంట్ ఏమైంది? మనం రాసుకున్న డాక్యుమెంటేషన్ ఏమైంది? ఓవర్ క్రాస్ చేస్తున్నావు కదా. నేను ఎంత బాధపడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు కదా. యేసు ఏ విధంగానైతే తన ప్రేమను చాటాడో నువ్వు కూడా నీ ప్రేమను, ఇప్పుడు మనం యోహాను పత్రికలో చదువుకున్నాం కదా, తన ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టిదో. ఏం పెట్టి? ఏమండి, ఒక గంట టైం ఇన్వెస్ట్మెంట్ చేసి కాదు, ప్రాణము పెట్టి ప్రేమ ఎట్టిదో నిరూపించెను. ధర్మశాస్త్రములోని రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ ప్రేమే లేకుండా నీ చేతిలో బైబిల్ ఉంటే ఏం సుఖం? ఈ ప్రేమే లేకుండా ఆదివారం నాడు చర్చిలో కనబడితే ఏం ప్రయోజనం? ఈ ప్రేమే లేకుండా నువ్వు ఏ రకంగా నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలను అని కనపరుచుకుంటే ఏం ప్రయోజనం? ఇది ఎలా ఉంటుందో తెలుసా? పేరుకే నాతోటి ఉంది. ఇందాక మాట్లాడాడే యూదాను గురించి. పేరుకే నాతోటి ఉంది, దాని చేష్టలన్నీ వేరు. దాని చేష్టలన్నీ వేరు. దాని అంటే ఇశ్రాయేలు సమాజాన్ని స్త్రీతో పోల్చాడు కాబట్టి. ఇప్పుడు సంఘమును స్త్రీతో పోలుస్తాడు కదా. అది ఈ సంఘము పేరుకే నాతోటి ఉంది, కానీ దాని చేష్టలన్నీ వేరు. దీన్ని ఏమంటారు? నువ్వేమన్నావు? అయ్యా నేను మారుతున్నాను అన్నావా లేదా? బాప్తిసం తీసుకున్న రోజు పాదవాన్ని విడిచిపెడుతున్నాను అన్నావా లేదా? క్రీస్తును ధరించుకుంటున్నాను అన్నావా లేదా? క్రీస్తు వల్ల జీవిస్తాను అని అన్నావా లేదా? ఇందులో ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఇందులో నీ త్యాగం ఏది? ఇందులో నీ సమర్పణ ఏది? ఇందులో నీ ప్రేమ ఏది? ఇందులో నీ ఒదుగు ఏది? ఇందులో నీ ఔన్నత్యం ఏది? ఇందులో నీ సాత్వికత ఏది? ఇందులో నీ మంచితనం ఏది? నీ దయ ఏది? నీ జాలి ఏది? నీ కరుణ ఏది? నీ కృప ఏది? ఇవేమీ లేకుండా నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలను, మాది గొప్ప సంఘము అని నువ్వు చెప్పుకుంటే పేరుకే నాకు భార్యగా ఉన్నావు, కానీ నీవు తిరుగుచున్నది వేరే చోట. ఈ పోలిక అంతే, ఇంకేం లేదు. మరి ఇలాంటి సంఘాన్ని మార్చడానికి దైవజనులకి దేవుడు కొన్ని చెప్పి చేయించవచ్చు, కొన్ని చెప్పకుండానే చేయించవచ్చు. అంటే ఇప్పుడు రేపు ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక కాపరి రేపటి పరిస్థితి ఏంటో ఆయనకు తెలియకపోవచ్చు. ఎలా ఆయన సంఘమును మార్చుకునేటువంటి క్రమంలో, సంఘాన్ని దేవుని సన్నిధిలో సరి అయినటువంటిదిగా నిలబెట్టేటువంటి క్రమంలో దేవుడు ఏది ఆదేశిస్తే అది చేయవలసి ఉంటుంది. కొన్ని ఆల్రెడీ బైబిల్లో ఇది అని చెప్పాడు, దానికి ఎంతో సమర్పించుకోవలసి ఉంది దైవజనుడు. అవి కాకుండా కూడా అదనంగా కొన్ని పరిశుద్ధాత్మ మూలంగా, దైవ ప్రమేయం మూలంగా క్రియేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు లైక్ తిట్టబడటం, కొట్టబడటం, చంపబడటం ఉంటాయి కదా. ఏ రోజు ఏ దైవజనుడికి ఏం జరుగుతుందనేది మనకేం తెలుసు? నువ్వు చంపబడుతూ కూడా సందేశాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినటువంటి వాడిలో ఒకడు గ్రహం స్టైన్. చెప్పబడ్డా? చెప్పబడితే ఆయన భార్య ఏమన్నదండి? నా యేసయ్యే క్షమించాడు, నేను మాత్రం శిక్షించమని ఎందుకు చెప్తానండి? వారిని క్షమించండి అంది. ఏమి ఉన్నది అందులో సందేశం?
ఆ దైవజనుడు ఏం చెప్పింది, ఆ జనురాలు ఏం చెప్పింది, జనురాలు ఏం చెప్పింది. అలా ఎంతమంది. విలియం కేరీ ఏం జరిగింది ఆయన జీవితంలో? మీరు చాలాసార్లు క్లిప్పింగ్లు చూసుంటారు. అవన్నీ ఆయన చెప్పొచ్చాయా? నువ్వు నా సేవకు అంకితం కావాలరా అని అన్నాడు అంతే. దేవుడు బైబిల్ రాసింది అంతే కదా. నువ్వు నాకు సేవకు అంకితం కావాలి, ఇందులో నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి, అవసరమైతే త్యాగం అవ్వాలి అని ఉంది. మరి ఏ రకమైన త్యాగం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏం తెలుసు? అవన్నీ తెలుసుంటే పాప పెళ్లి చేసుకునేటోడు కాదేమో, అవన్నీ తెలుసుంటే పిల్లల్ని కనేటువంటి వాడు కాదేమో. అది తెలియదు కాబట్టి దైవ చిత్తము అని చెప్పి ఆయన పుట్టు దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చాడు. ఆయన ఇక్కడ సుఖపడలేదు, ఇక్కడ జనుల ద్వారా నలింపయ్యాడు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఇందులో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ యేసయ్య భర్త అని అనుకుంటే జస్ట్ ఇదేంటి పోలిక, అలంకారంతో ఆలోచించాల్సినటువంటి విషయం. సంఘముగా నేను ఆయన భార్యనైతే, నేను చట్ట ప్రకారమైనటువంటి భార్యనుగా నైతికత కలిగి కాపురం చేస్తున్నానా, లేదా అనైతిక కార్యకలాపాలకు ఏమైనా పాల్పడుచున్నానా అని గమనించుకోవాలి, తేల్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడు అనంటే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి, ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. క్రైస్తవుని అని చెప్పుకున్నవాడు క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అలా నడుచుకుంటున్నామా లేదా? ఏమంటాం? సంసారి దానికి విరుద్ధం వ్యభిచారం. నువ్వు సంసారి అయినట్టే మాట్లాడుతున్నావు ఏంది అని అంటా ఉంటారు చూడండి. లైక్ సంసారి అంటే పాజిటివ్. నువ్వు సంసారంలో ఉన్నావా, వ్యభిచారంలో ఉన్నామా అనేది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. అందుకోసం దేవుడు త్యాగం చేస్తున్నాడు ఇక్కడ, యేసయ్య త్యాగం చేశాడు ఇక్కడ, దైవజనులు త్యాగం అవుతున్నారు అక్కడ. పెళ్ళే చేసుకున్నాడు కదా అనుకుంటున్నాం హోషేయని, కానీ అది ఎంత మానసికంగా ఎలా ఉంటుందంటే రోజు చస్తూ బ్రతికేటువంటి వాతావరణం ఉంటుంది. అది ఒకరోజు చావడం బెటరా, రోజు చావడం బెటరా కదా. గనుక ప్రియులరా, ఒక సమాజమును గురించి దేవుడు ఎంత పరితాపం పడుచున్నాడు, ఆ సమాజమును తన దగ్గరికి చేర్చుకోవటానికి దైవజనులైనటువంటి వారిని ఎంత త్యాగం చేయమంటున్నాడు. అంత త్యాగం చేస్తే కొంతైనా మనం మారకపోతే ఎలా? కొంతైనా మనం దేవునికి దగ్గరవ్వకపోతే ఎలా? కొంత కాదండి, అంతా మారాలి. మొత్తంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది ఒక ఇర్మియా ద్వారా కాడి భుజం మీద మెడ మీద పెట్టించి ఊరూరా తిప్పించి ఇచ్చినటువంటి సందేశం. అలాగే ఒక యెహెజ్కేలు ద్వారా ఒకవైపు 390 రోజులు పడుకోబెట్టి బోధించి, అలాగే తన భార్యను చంపేయబడగా కూడా సందేశాన్ని ఇచ్చినటువంటి దాంట్లో ఉద్దేశం అది. ఒక హోషేయ వ్యభిచారము చేసినటువంటి స్త్రీని, అది వ్యభిచారం వలన కన్నటువంటి పిల్లలను మరలా తాను వివాహం చేసుకుని పిల్లలని దగ్గరకు తీసుకొని వారిని పోషించటం, ఆమెతో కాపురం చేయటము అనేటువంటిది, దాని ద్వారా ఆ సందేశము ఇవ్వటం అనేటువంటిది నిజంగా
ఇక్కడ సెల్యూట్ అనేటువంటి పదం కూడా చాలా చిన్నదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి? దేవుడికి. ఏం సెల్యూట్ అండి? ఏం సెల్యూట్? ఆయన మనస్తత్వానికి మన సెల్యూట్ ఏ పాటిదో? సెల్యూట్ యెహెజ్కేలుకు చెప్పాలి, సెల్యూట్ ఇర్మియాకి చెప్పాలి, సెల్యూట్ హోషేయకు చెప్పాలి. ఇప్పుడు సెల్యూట్ అనేటువంటిది కనీసం మనకు మనం చెప్పుకోగలమా? శభాష్ గారు, వెరీ గుడ్, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దేవుడిలో ఎంత నికార్సక్తిగా, నిజాయితీగా, ఏ పరిస్థితిలోనైనా, ఎంతవరకైనా, ఏ విధంగానైనా గీత దాటకుండా గట్టి ప్రయత్నంతో దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దైవ సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డడునుగా నేను ఉంటున్నాను. ఫీల్ అవ్వండి, ఒకసారి ఆలోచించండి. ఉంటే చాలా గ్రేట్, ఉంటే చాలా గ్రేట్, ఉండకపోతే మాత్రం దారుణం, చాలా బాధ. కనుక ప్రియులారా, ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. దేవుడు నొచ్చుకునేటట్లుగా కాకుండా దేవుడు మనల్ని బట్టి సంతోషించేటువంటి విధంగా, ఆనందించేటువంటి విధంగా, బాధతో కాపురం చేయాలి అనుకోకూడదు. ఆయన సంతోషంతో కాపురం చేయాలి. దట్ మీన్స్ సంతోషంగా తండ్రి పిల్లలంగా మనం అందరము కలిసి ఉండగలగాలి. అలాంటి అనుభూతి ఉండాలి, అలాంటి ఆనందము ఉండాలి. ఆ రకమైనటువంటి భావన, భావోద్వేగము మనలో ఉండాలి. అలాంటి వారముగా, గొప్ప వారముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి మెచ్యూరిటీతో కనుక ఉంటే మనం ఆణిముత్యమే, మనం వజ్రమే, మనం వైడూర్యమే, మనం విలువైనటువంటి వారం. ఇంతగా చెప్పుకున్నటువంటి వజ్రం వైడూర్యాల కంటే కూడా గొప్ప వాళ్ళం అవుతాం. దేవునికి వజ్రాలతో పని లేదు, వైడూర్యములతో పని లేదు. ఎవరితో పని ఉంది? పరిపూర్ణమైనటువంటి భక్తులతో పని ఉంది. పని మీన్స్ వాళ్ళంటే ఇష్టం, వాళ్ళు కావాలి ఆయనకి. అలాంటి వాళ్ళముగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.